హలో ఎవరివన్, ఐఎమ్ సిద్ధార్థ్. దిస్ ఈజ్ సీడ్స్ యూనివర్స్, అంటే మన యూనివర్స్. సో బేసిక్గా మన ఇండియన్స్ అందరికీ కూడా స్పైసెస్ అంటే ఒక ఎమోషన్ మామ. స్పైసెస్ అంటే లైక్ కారం, మసాలాస్ అవన్నీ ఉంటాయి కదా. సో అవి లేకపోతే మనకు డే కంప్లీట్ అవ్వదు అసలు. సో ఇదే స్పైసెస్ని చాలా పెద్ద పెద్ద కంట్రీస్లో బ్యాన్ చేశారు. అది కూడా క్యాన్సర్ వస్తుంది స్పైసెస్ వల్ల అని చెప్పేసి. సో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అట్లయితే మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు మరి ఇండియాలో ఇంకా సప్లై చేస్తుంది, ఇంకా అమ్ముతుంది ఆ స్పైసెస్ని? మసాలాస్ అని, చికెన్ మసాలా అని, మటన్ మసాలా అని, ఫిష్ మసాలా అని చాలా రకాల మసాలాస్ తింటున్నాం కదా. సో మనం ప్రతిరోజు విషాన్ని తింటున్నాం అనమాట. ఆ ప్యాకెట్స్లో వచ్చేది మసాలా కాదు, విషం. సో ఎందుకు మరి అమ్ముతుందని నేను ఈ న్యూస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. న్యూస్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో నాకు చాలా నిజాలు తెలిసాయి. సో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ టు ద వీడియో మామ. సో బేసిక్గా ఎందుకు బ్యాన్ చేసింది అని తెలియడం కన్నా ముందు మీకు కొన్ని నిజాలు తెలియాలి. అంటే ఒక కెమికల్ నేమ్ కోసం చెప్తా, దానికోసం తెలియాలి. భయపడకండి, నేను ఎక్కువ కెమిస్ట్రీలోకి వెళ్ళను, పైన చెప్తా ఒక కెమికల్ కోసం. ఆ కెమికల్ వచ్చేసరికి ఇథిలీన్ ఆక్సైడ్ అనమాట. ఇథిలీన్ ఆక్సైడ్ వచ్చేసరికి వ్యవసాయంలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వ్యవసాయంలో పెస్టిసైడ్స్ కానీ, పురుగుల మందులు కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మన ఫుడ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి ఇది ప్యాకింగ్లో యూస్ చేస్తారు. మనకి ఆచి ప్యాకెట్ అని 10 రూపాయలు 20 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా. సో ఆ ప్యాకెట్స్లో వచ్చే గ్యాస్ ఇథిలీన్ ఆక్సైడ్. ఇథిలీన్ ఆక్సైడ్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ అండ్ హైలీ ఫ్లామబుల్ అనమాట. ఈ ఇథిలీన్ ఆక్సైడ్ కంటెంట్ అనేది లిమిట్లో ఉంటే పర్వాలేదు, అదేం ప్రాబ్లం కాదు. అంటే లిమిట్ దాటితేనే ప్రాబ్లం అవుతుంది. అమితంగా తింటే విషమైన, అమృతమైన విషం అంటారు కదా. సో అలా అనమాట. ఆ లిమిట్ దాటే కొద్దీ మనకి క్యాన్సర్లు అనేవి ఎక్కువగా వస్తాయి. నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ అథారిటీ ఉంటుంది కదా. సో ఆ అథారిటీ ఏం చెప్తుంది అనేసి అంటే ఈ ఇథిలీన్ ఆక్సైడ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద క్యాన్సర్లు చాలా మందికి వస్తున్నాయి. సో ఈ పదార్థం ఉన్న ఐటమ్స్ని ఎక్కువ తినొద్దు, తగ్గించండి అని చెప్తుంది అనమాట. సో మనం వింటామా? వినం, కానీ చాలామంది జనాలు తిన్నారు. సో మీరు వదలడు మూవీ చూసారా, సిద్ధార్థది. సో అందులో సడన్గా ఇన్స్పెక్షన్లు అవుతూ ఉంటాయి మార్వేషన్లో వెళ్ళి. సో అలా కాకపోయినా నార్మల్ డైరెక్ట్గానే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారనమాట. ఈ కేసు వచ్చేసరికి ఫస్ట్ కేసు హాంకాంగ్లో 2024 ఏప్రిల్లో వచ్చింది, ఇయరే. సో రాగానే ఇన్స్పెక్షన్ చేశారు. చాలా మసాలాస్ బాగానే ఉన్నాయి, వేరే కంట్రీస్ నుంచి వచ్చిన మసాలాస్, వాళ్ళ కంట్రీస్ అని బాగానే ఉన్నాయి. ఇండియా నుంచి వచ్చిన ఎవరెస్ట్, MDH ఈ 2 మసాలాల్లో మాత్రం ఫిష్ మసాలా అండ్ కర్రీ పౌడర్, ఆల్సో మన సాంబార్ పౌడర్. సో వీటిలో ఎక్కువగా మనకి ఇథిలీన్ ఆక్సైడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉందనేసి బ్యాన్ చేస్తారు. కంట్రీ మొత్తం మీద ఎక్కడ కూడా లేదు, మీకు ఎవరెస్ట్, MDH మసాలాలు ఎక్కడ దొరకవు. సో అది బ్యాన్ చేయగానే కొన్ని రోజులకి సింగపూర్లో సేమ్ రీసెర్చ్ జరిగింది, సేమ్ ఇన్స్పెక్షన్ జరిగి వాళ్ళ ఫుడ్ అథారిటీ కూడా ఎవరెస్ట్, MDH మసాలాలు బ్యాన్ చేస్తారు. సో ఇది అవగానే నేపాల్ అవగానే ఆస్ట్రేలియా అండ్ ఆల్సో న్యూజిలాండ్ కూడా ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంత హల్చల్ అవుతుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ దీని మీద రెస్పాండ్ అయింది. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ కానీ, చాలామంది మన పెద్ద బిగ్ షాట్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరూ రియాక్ట్ అయినందువల్ల ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని మీద ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని మన ఎవరెస్ట్, MDH ప్లాంట్స్, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్లాంట్స్ ఉంటాయి కదా, 5 ప్లేసెస్లో ఉన్నాయి. హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ అండ్ ఆల్సో రాజస్థాన్. సో ఈ 5 ప్లేసెస్లో కూడా వెళ్ళి డిఫరెంట్ శాంపిల్స్ని కలెక్ట్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ 35 శాంపిల్స్ని కలెక్ట్ చేసింది. 35 శాంపిల్స్లో కూడా 28 శాంపిల్స్కి ఇథిలీన్ ఆక్సైడ్ లేదు, ఓన్లీ 7 శాంపిల్స్కి అది కూడా ర్యాండమ్గా వచ్చిందని అన్నారనమాట. సో ఇంత బాగానే ఉంది, నేను ఇంకటితో ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని విషయాలు తెలిసాయి. అది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఇప్పుడు ఈ కంట్రీస్లో బ్యాన్ అయింది కదా ఈ మసాలాస్ అనేవి. సో బ్యాన్ అవ్వక ముందు ఈ ఇథిలీన్ ఆక్సైడ్ కంటెంట్ లిమిట్, ఇథిలీన్ ఆక్సైడ్ లిమిట్ అనేది 0.01 ఉంది లిమిట్. అంటే మన అంతకుమించి ఎక్కువ వాడకూడదు కంపెనీస్ అనేవి, ఆ లోపే వాడాలి ఏ కంపెనీ అయినా సరే. 0.01 మిల్లీగ్రామ్ పర్ కేజీ, అంటే కేజీకి అంత వాడాలి. కేజీకి 0.01 అంటే చాలా తక్కువ. సో అది వాడినప్పుడు ఈ బ్యాన్ అయిన తర్వాత ఆ లిమిట్ని రీసెర్చ్ చేస్తున్నారు కదా, సీరియస్గా తీసుకుందని చెప్పాను కదా ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూని. సో ఆ టైంలో మళ్ళీ ఇంకొక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఆ ఆర్టికల్లో 0.1 మిల్లీగ్రామ్ పర్ కేజీ అని, అంటే ఇంచుమించు 10 టైమ్స్ ఇంక్రీజ్ చేసేసింది ఆ లిమిట్ని. సో అప్పుడే ఆ లిమిట్ని దాటితే చాలా కేసులు వస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి, క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పేసి, జనాలు చచ్చిపోతున్నారని చెప్పేసి మిగతా కంట్రీలు అన్నింటిలో బ్యాన్ చేస్తారు. సో అలా బ్యాన్ చేసేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మొత్తం 10 టైమ్స్ ఇంక్రీజ్ చేసేసింది. సో లిమిట్లోనే ఉంది, 10 టైమ్స్ ఇంక్రీజ్ చేసి లిమిట్లో ఉందని చెప్పేస్తే అదెక్కడ? ఇప్పుడు సపోజ్ ఒక మార్క్స్ ఉంది, మార్క్స్ అనేవి లిమిట్ పాస్ మార్క్స్ వరకు వస్తే ఓకే, పాస్ లోపు వస్తే ఫెయిల్. ఆ పాస్ మార్క్స్నే నువ్వు 70-80 పెట్టేసి ఆ లోపు వచ్చాయని అంటే ఎలా? ఆ పాస్ మార్క్స్ ఎంతవరకు వస్తే అంతవరకే ఉండాలి.
అది నేను చెప్తున్నాను అనమాట. సో నేను ఫైనల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇది సేమ్ ఓన్లీ మసాలాల్లోనే కాదు, ఆల్మోస్ట్ 2020 నుంచి 527 ప్రోడక్ట్స్ బ్యాన్ అయిపోయాయి. ఇందులోని మసాలాలే లేవు, మసాలాలతో పాటు నట్స్ ఉన్నాయి, హెర్బల్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. ఓన్లీ అన్నీ కూడా ఇండియన్ ప్రోడక్ట్స్లో మిగతా కంట్రీస్లో బ్యాన్ అయిన ప్రోడక్ట్స్ ఇవి. సో ఆ ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే ఇండియాతో రిలేటెడ్ ఉన్న ప్రోడక్ట్స్ అవి. సో నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ నూడిల్స్ అవి తెచ్చుకుంటారు కదా, సో అవి ఎంత అన్హెల్దీ అని చూస్తారో. సో మన FSSAI మార్క్ ఉందని చెప్పేసి మిడిల్ క్లాస్ పర్సన్ జనరల్గా ఆ FSSAI మార్క్ ఉంటే చాలు కొనేస్తాడు, వెళ్ళి ఓకే ఇది FSSAI మార్క్ ఉంది, గవర్నమెంట్ అప్రూవ్డ్, సో మనం ట్రై చేయొచ్చు అని ఆ లెక్కలో తీసుకుంటాడు అనమాట. సో నేనేం చెప్తున్నాను అంటే, మీరు అలా తీసుకున్నా సరే ఎలా తీసుకున్నా సరే ఇంట్లో చేసుకొని బెస్ట్ మామ. సో ఈ వీడియోని కానీ హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు లేకపోతే లేడీస్ ఎవరైనా చూస్తున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో చేసుకున్నంత బెస్ట్ బయట నుంచి తెచ్చుకున్న మసాలాల్లో ఉండదు. సో బయట నుంచి 10 రూపీస్ 20 రూపీస్ ప్యాకెట్స్ వస్తున్నాయి, తక్కువకే వస్తున్నాయని తెచ్చేసుకుంటారు. అది చాలా చాలా అన్హెల్తీ, నేను వద్దనే చెప్తాను. ఇంట్లో పురాతన పద్ధతుల్లో లేకపోతే మీకు తెలిసిన వేలో ఎలా ఒకలాగా ఇంట్లోనే చేసుకోండి. అది టేస్ట్ బాగున్నా బాగోపోయినా తర్వాత బాగా వచ్చినా సరే, అరల్స్ యూట్యూబ్లో ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, అవి చూడండి, అవి చూసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మసాలాస్. మీకు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా, సో అది ప్రిపేర్ చేసుకొని అది యూజ్ చేసుకోండి. ఇంట్లో చాలామంది ఏజ్ కేటగిరీస్ ఉంటారు, ఎవరికి ఎప్పుడు ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలియదు కదా, మన హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఏమీ లేదు. సో అలా యూజ్ చేసుకొని మీరు ప్రాసెస్ చేసుకోండి. అంతేగాని మీరు FSSAI మార్క్ ఉంది, సో గవర్నమెంట్ అప్రూవ్డ్, మనకు భయపడక్కర్లేదు, తినేయచ్చు, కాలర్ ఎగరేసుకొని తినేయచ్చు అనేసి అంటే పని అవ్వదు. మీరు ఇంట్లో చేసుకొని తినండి, అది నేను సజెషన్ ఇస్తున్నాను. అది చేయడం చేయకపోవడం మీ ఇష్టం. మీరు నా సబ్స్క్రైబర్స్గా నేను మీకు చెప్పడం, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత. సో మీరు వింటారో మీ ఇష్టం. నేనైతే చెప్పదలుచుకున్నాను, ఇంట్లోనే మ్యాక్సిమం చేసుకొని తినండి. బయట పరిస్థితి బాగాలేదు, ఎవరు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఈ రెండు పెద్ద కంపెనీస్, రెండు మీకు తెలిసినప్పటి నుంచి వింటూనే ఉంటారు ఈ పేర్లు. సో ఈ ఎవరెస్ట్ వచ్చేసరికి సౌత్లో ఫేమస్ అనమాట, ఈ MD వచ్చేసరికి నార్త్లో ఫేమస్ అనమాట. సో ఇంత పెద్ద కంపెనీస్ని అదేదో వేరే దేశం వాడు కనిపెడితే కానీ మన ఇండియాలో తయారైన మన ఇండియానే కనిపెట్టలేకపోయింది. అంటే ఇంకెన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి మీరే ఆలోచించుకోండి. సో ఏ ప్రోడక్ట్ వచ్చినా సరే అది మన లోపలికి వెళ్తుంది అనేసి అంటే అది మ్యాక్సిమం మీరు ఇంట్లో తయారు చేసుకోమని నేను చెప్తాను అనమాట. సో అది ఈరోజు వీడియోకి. ఈ వీడియో మీకు గ్యారంటీగా ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.